భగవంతుని సాక్షిగా ప్రమాణం చేశారు కానీ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సేవను మరిచారు, సేవింగ్ మీద దృష్టి పెట్టారు. అడుగడుగునా అవినీతికి కాపు కాస్తున్నారు. హిందూ ధార్మిక వ్యవస్థను రాజకీయమయంగా మారుస్తున్నారు. ఇది ఇప్పుడు టీటీడీ పాలక మండలి సభ్యుల వైఖరి అంటున్నారు పీఠాధిపతులు. తీరు మారకపోతే ప్రతిష్టాత్మక వ్యవస్థ దిగజారే అవకాశం లేకపోలేదంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో టీటీడీ ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, శ్రీవారి సేవలలో వారికి ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు కలగకుండా ఉండేందుకు అనేక విభాగాలు పనిచేస్తున్నాయి. వాటన్నిటినీ సమన్వయపరుచుకుని అందరినీ ముందుకు నడిపించేందుకు 3 IAS అధికారులు, ఓ IPS అధికారి విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓ పాలక మండలిని కూడా నియమించి వారి సలహాలు, సూచనలతో విధులు నిర్వహిస్తున్నారు. సర్కార్ నియమిస్తున్న ఈ పాలక మండలిలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురిని సభ్యులుగా నియమిస్తుంది. అయితే ఈ పాలక మండలిలోని కొందరు సభ్యులు సేవను మరిచి లాభాపేక్షతో వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ఉద్దేశంతో అయితే ఈ పాలక మండలిని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నారని, టీటీడీ గౌరవ మర్యాదలను మంటగలుపుతున్నారని పీఠాధిపతులు దుయ్యబడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు. ధర్మకర్తల మండలిలో స్వార్థం కోసము, స్వప్రయోజనాల కోసము వాడుకున్నాడు అనుకుందాం. దాన్ని మనం కొద్దిగా వాళ్ళని మందలించవచ్చు, లేకపోతే ఏదైనా చెప్పచ్చు. అసలు ధర్మకర్తల మండలికి ఎవరు అర్హులు అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? ఇప్పుడు పొలిటీషియన్స్. వాళ్ళకి ఏమైనా ఆగమం తెలుసా, ఆ స్థల పురాణం తెలుసా, లేదా అక్కడ ఉన్నటువంటి విధి విధానాల నియమాలు తెలుసా? పాలక మండలి అనేది కిందటి పాలక మండలి అవ్వచ్చు, ఇప్పుడున్న పాలక మండలి అవ్వచ్చు, వీళ్ళు నిరంతరం దేవాలయాల చుట్టూ తిరుగుతుండడం వీళ్ళకి ఏం పని? ఎప్పుడైతే ఇక్కడ పాలక మండలి మీటింగ్ అవుతుందో ఆ మీటింగ్లో వాళ్ళు తీర్మానాలు చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ వీళ్ళు వచ్చి దర్శనాలు చేయించడం, ఇక్కడే ఉండడం, ఇక్కడే తిష్ట చేయడం, ఇది చాలా దురదృష్టం. పాలక మండలి సభ్యులను నియమించే సమయంలో సర్కార్ కనీసం ఆయా వ్యక్తుల గత చరిత్రను పరిశీలించడం లేదన్న విమర్శలున్నాయి. అతనిలో ఉన్న ఆధ్యాత్మిక చింతనను కూడా గమనించడం లేదని అంటున్నారు. గతంలో టీటీడీ నెలకు ఒకరోజు పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ముందు రోజు మాత్రమే ఆయా సభ్యులు తిరుమల వచ్చేవారని, ఇప్పుడు కొండపైనే తిష్టవేసి రాజకీయాలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాలక మండలి సభ్యుల్లో కూడా పరివర్తన రావాలి. దర్శనాలు చేసుకోవటం తప్పులేదు. దర్శనాలు మీరు అధికారం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆశించిస్తారు. నేను ఉన్నాను కాబట్టి నేను ఇవ్వను అని చెప్పడం కూడా వీలు కాని పరిస్థితి. సున్నితమైన విషయం ఇది. ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని సమతుల్యం చేసుకుని పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. సున్నితమైన విషయం. అదే తంతుగా పెట్టుకోవటం తప్పు. మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం పాలక మండలిలో చేయాల్సిన నిర్ణయాల కంటే కూడా దర్శనాలైతే నాకు ప్రాధాన్యత అనుకోవటం తప్పు. అయితే పాలక మండలి సభ్యులు మాత్రం తమకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామివారిని దర్శించుకుంటామని అంటున్నారు. రాజకీయ ప్రముఖులకు దర్శనం కల్పిస్తే తప్పేమిటంటున్నారు. నేను నా మనసులో అనుకున్నాను, స్వామి నేను ప్రతిరోజు నీ దగ్గర గుడికి వచ్చి దర్శనం చేసుకున్నందుకు నాకు ప్రమోషన్ ఇచ్చామని. నేను కొండకు ప్రతిరోజు వచ్చాను. జ్వరం వచ్చినా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళేవాడిని. నాకు ముఖద్వార ప్రవేశం ఉన్నా కూడా నేను అతి తక్కువగా ముఖద్వారం నుంచి పోయేవాడిని కాదు, నేను సైడ్లోంచే పోయేవాడిని. ఎందుకంటే మనకి ఇది పదవి ఉండేది ఒక 2 ఏళ్ళు, దీనికి లగ్జరీకి అలవాటు పడితే మళ్ళా బాధ కలుగుతుందని అలాగే స్వామిని నేను ప్రతిరోజు దర్శనం చేసుకున్నాను. దాదాపు వారానికి 2-3 పర్యాయాలు స్వామివారిని దర్శనం చేసుకున్నాను. చాలా తృప్తినిచ్చింది నాకు. ఎందుకంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి కేంద్రం నుంచి వస్తున్నటువంటి పెద్దలు కూడా, మంత్రులు కానీ, మాకు సంబంధించిన అనేక రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు వాళ్ళు వస్తారు కాబట్టి వ్యక్తిగతంగా నేను నాతో పాటు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ప్రోటోకాల్ పరిధిలో వాళ్ళతో పాటు కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల గతంలో కూడా ఇదే విధంగా నేను దర్శనానికి వచ్చే వాళ్ళని, ఇప్పుడు కూడా ఆ దేవదేవుడి అవకాశం వల్ల స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. సామాన్య భక్తులు మాత్రం తాము క్షణం కూడా స్వామివారిని దర్శించుకోలేకపోతున్నామని, తమకు సేవ చేయాల్సిన పాలక మండలి సభ్యులు మాత్రం వారికి కావాల్సిన వారిని వెంటబెట్టుకుని గంటల కొద్దీ ఆలయంలో గడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. బోర్డు మెంబర్లు 2 రోజులు ఉండేది పక్కకు పోనీ చేసి నెలకి 24 గంటలు కూడా ఈరోజు తిరుమలలోనే సిస్టమ్ వేసి కూర్చుంటున్నారు. ఎందుకుంటున్నారు అని అంటే
ఒకటి మనం చూసాం ఎన్ని టికెట్లు వ్యాపారాలు పోతుందా, లేకపోతే ఎంతమంది విఐపీలు వచ్చేసి ఇక్కడ బిజినెస్ చేసుకునేసి మొత్తం లక్షల్లో టికెట్లు పోతాడు వ్యాపారాలు జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళకి ఎక్కడ మనం మామూలుగా ఎవరైనా కానీ కొండకు రావాలంటే దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, లేకపోతే ధర్మదాసానికి పోవాలి. కానీ డబ్బులు కానీ ఉన్నాయంటే డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంటికి నడిచిపోయినట్టుగా ఇప్పుడు తీసుకుపోయేసి వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ఇళ్లలో పెట్టేసేట్టుగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించే వారిని స్వామివారి పాలక మండలి సభ్యులుగా నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి పరులను ధర్మకర్తల మండలిలో నియమించడం వల్ల టీటీడీకే అప్రతిష్ట వాటిల్లుతోందని అంటున్నారు.